తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. ఎలా ఉండబోతోంది మా తెలంగాణ రాష్ట్రం, ఎలా ఉండబోతోంది అన్నీ అవలోకనం చేద్దాం. ఇక్కడ తెలంగాణ ఆవిర్భావ చక్రం నేను వేసుకుంటే, తెలంగాణ ఆవిర్భావ చక్రం ప్రకారంగా 2/6/2014లో తెలంగాణ రాష్ట్రం పునర్వసు నక్షత్రంలో ఆవిర్భవించింది. చాలామందికి తెలియదు తెలంగాణ రాష్ట్రం యొక్క నక్షత్రం ఏమిటి అని అడుగుతూ ఉంటారు. పునర్వసు నక్షత్రంలో తెలంగాణ రాష్ట్రం కాబట్టి నా తెలంగాణ రాష్ట్రం యొక్క నక్షత్రము పునర్వసు నక్షత్రంలో మిథున రాశిలో తెలంగాణ ఆ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ చక్ర ప్రకారంగా చంద్రలగ్నాత్తు అష్టమ స్థానం నుండి శని భాగ్యంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. అలాగే మే 14వ తేదీ 2025 నుండి భాగ్యస్థానాధిపతి గురువు ద్వాదశంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎలా ఉంటుంది అంటే, పాలకులకు పరిపాలన అనేటువంటిది చాలా భారంగా ఉన్నప్పటికీ కూడా రాజు ఈ సంవత్సరం ఎవరొచ్చారో, సూర్యనారాయణుడే ఈ సంవత్సరం రాజుగా వచ్చాడు. అందుకే ఆదివారం నాడు వచ్చింది కాబట్టి నవనాయకుల యొక్క విశేషాలను గనక మనకు చూసుకుంటే, నవనాయకుల్లో మనకు రాజుగా రవి వచ్చినాడు. ఇక్కడ శాస్త్రం ఒక మాట చెప్పింది ఏమిటి అంటే, నవనాయకుల్లో ఉగాది నాటి వారాధిపతి మనకు రాజవుతాడు. ఇవాళ ఆదివారం కాబట్టే ఆదివారం నాడు రవి మరి ఏమిటి, అన్యోన్య వైరం క్షితిపాలకానాం నాట్యంబు ముంచతి బలాహకాశ్చ భూపాద్భయం శస్త్రభయం ప్రజానాం లోకేగ్నిబాధాబ్ద పతాపతంగే. రవి రాజు కావటం చేత రాజుల మధ్య పోటీతత్వం అనేటువంటిది పెరుగుతుంది. నేను మంచిగా పరిపాలించాలి అని ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోటీతత్వంతో పరిగెత్తేటువంటి సంవత్సరమే విశ్వావసునామ సంవత్సరము. కాబట్టి పాలనలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ తన ఆత్మశక్తి చేత, తన బలము చేత, సూర్యనారాయణుడి యొక్క ప్రాభవ దివ్య వైభవం చేత రాజు ఎన్ని ఆటంకాలున్నప్పటికీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఒంటి చేత వాటన్నింటినీ మోస్తూ సమర్థవంతమైన ప్రజారంజక పరిపాలన ఈ సంవత్సరం మనకు సూర్యనారాయణ శక్తితో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకు అందజేస్తారు. ఇది శాస్త్ర ప్రమాణము.